కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు వరమని పి గన్నవరం నియోజకవర్గం కో కన్వీనర్లు తెలిపారు. రహదారులు, నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, మరుగునీటి పారుదల, జలజీవన్ మిషన్, చిన్న పరిశ్రమల బలోపేతం, రైతులు, మహిళలు, యువత తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని అసంపూర్తి పనులతో నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసిందని విమర్శలు చేశారు. వర్ధిల్లుతుందని, పాడి పంటలతో అభివృద్ధితో అలరారుతుందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం నిలుస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. హర్షామోదలు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. భవిష్యత్తును నిర్ణయించేది బడ్జెట్. దేనికి, ఏ రంగానికి ఎంత కేటాయించాం అనే దాన్ని తెలియజేస్తూ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నభూతో నా భవిష్యత్. సాగునీటి రంగానికి, వ్యవసాయానికి, హార్టికల్చర్కి, విద్యకు, వైద్యానికి, ఉపాధి కల్పనకు అద్భుతంగా కేటాయింపులు చేసి ఒక మేలైన మేటి బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా టీడీపీ పి గన్నవరం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆర్థిక మంత్రి కేశవులు గారికి, విద్యామంత్రి లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు ఏదైతే యువతకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 2000 పైచిలకు కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేసిన సందర్భంగా లోకేష్ గారిని కూడా నియోజకవర్గం తరఫున అభినందిస్తూ తీర్మానం చేస్తున్నాం. ఈ బడ్జెట్ వల్ల రాబోయే రోజుల్లో విజన్ 2047 నాటికి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది సస్యశ్యామలమై వర్ధిల్లుతుందని, పాడి పంటలతో అభివృద్ధితో అలరారుతుందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం నిలుస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది సంక్షేమానికి, అభివృద్ధికి ఒక బ్లూ ప్రింట్ లాగా ముందడుగా మనం అందరూ కూడా భావించవలసిన అవసరం ఉంది. 3,32,205 కోట్ల భారీ బడ్జెట్తో మొదటిసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని శాఖలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్లో రూపకల్పన చేసిన ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం చేస్తూ, ఒక పక్క అభివృద్ధి చేస్తూ, గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విధానం నుంచి గట్టెక్కించడానికి వాళ్ళు పడుతున్న కష్టం ఈ బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగేలాగా ఉన్న ఈ బడ్జెట్ని అందరూ కూడా మద్దతు తెలియజేసి ఇటువంటి మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యవల కేశవులు గారికి కూడా ఈ పి గన్నవరం నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.